ప్రళయకాలం సమీపిస్తోంది. అప్పట్లో సత్యవ్రతుడు అనే ఒక మహాభక్తుడు రాజుగా ఉండేవాడు. అతడు ప్రతిరోజు నది దగ్గరకు వెళ్లి తపస్సు చేసేవాడు. ఒకరోజు అతడు చేతిలో నీళ్లు తీసుకొని ఆచమనానికి సిద్ధమవుతుండగా అతని అరలో ఒక చిన్న చేప కనిపించింది. రాజా, నన్ను రక్షించు, పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అని ఆ చిన్న చేప వేడుకుంది. సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు. చేప మాట్లాడుతుందా అని అనుకున్నాడు. దయతో దాన్ని తన కమండలంలో ఉంచాడు. కానీ కొద్ది గంటల్లోనే ఆ చేప పెద్దదైపోయింది. రాజా, నాకు ఇంకా పెద్ద స్థలం కావాలి అని చెప్పింది. రాజు దాన్ని ఒక చెరువులో వేశాడు. మరుసటి రోజుకే అది చెరువంతా నింపేసింది. అప్పుడు రాజు దాన్ని నదిలో వదిలాడు. కానీ అక్కడ కూడా అది అతి పెద్దదిగా మారింది. చివరికి సముద్రంలో వదిలినా కూడా ఆ చేప సముద్రాన్ని నింపేసేంత మహాకాయంగా మారింది. అప్పుడు సత్యవ్రతుడు అనుకున్నాడు, ఇది సాధారణ చేప కాదు అని. ఆ చేప మహారూపం ధరించి ప్రకాశవంతమైన శరీరంతో ప్రత్యక్షమైంది. రాజా, నేనే మహావిష్ణువు. త్వరలోనే మహాప్రళయం సంభవించబోతుంది. నువ్వు ఒక భారీ నౌక తయారు చెయ్యి. అందులో సప్త ఋషులు, ప్రతి జీవజాతి నుండి ఒక జంట మరియు ముఖ్యమైన ఔషధ విత్తనాలు ఉంచు. నేను వచ్చి మీ అందరినీ రక్షిస్తాను అని చెప్పాడు. రాజు వెంటనే ఆజ్ఞ ప్రకారం నౌక నిర్మించాడు. కొద్ది రోజులకే భూమి మొత్తం వర్షాలతో నిండిపోయింది. సముద్రాలు ఎగసి భూమిని ముంచేశాయి. రాజు, సప్త ఋషులు, జంతువులు అందరూ నౌకలో చేరారు. అప్పుడే సముద్రంలో ఒక మహాస్వర్ణమైన కొమ్ముతో కూడిన భారీ చేప ప్రత్యక్షమైంది. అదే మత్స్యావతారం. రాజు ఆ నౌకకు ఆ చేప కొమ్ముకు నాగపాశంతో కట్టాడు. ఆ చేప సముద్ర తరంగాలను చీల్చుకుంటూ నౌకను సురక్షితంగా తీసుకెళ్లింది. ప్రళయం రోజు రోజుల తరబడి కొనసాగింది. ఆ సమయంలో మత్స్య రూపంలో ఉన్న మహావిష్ణువు సత్యవ్రతుడికి సృష్టి రహస్యాలు, ధర్మసూత్రాలు బోధించాడు. ఆ జ్ఞానం తర్వాత మత్స్య పురాణంగా ప్రసిద్ధి చెందింది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.